ఇప్పటివరకు సంజీవన్నతో మాట్లాడినాం. 50 సంవత్సరాల పాటు అరణ్యంలో ఉన్నటువంటి సంజీవన్నతో. సంజీవన్నతో సైతం కూడా జర్నీ చేసినటువంటి వ్యక్తి తన సతీమైనటువంటి దీన గారు ఉన్నారు. అసలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం ముందుగా మీకు నమస్తే. నమస్తే. సో ఏంటి సార్తో ఉన్నటువంటి ఆ పరిచయం, సార్తో పాటు మీరు ఎందుకు దండకారణం వైపు వెళ్ళాలన్నటువంటి ఆలోచన వచ్చింది? సో ఆయనతో ఎప్పుడు పరిచయం ఏర్పడ్డది, ఎప్పుడు పెళ్లి చేసుకోవడం జరిగింది? పెళ్లి తర్వాత మీరు ఏమన్నా అటువైపు వెళ్ళిలా, లేకపోతే అక్కడ ఏర్పడ్డటువంటి పరిచయంతో అక్కడ పెళ్లి చేసుకోవడం జరిగింది? ఏంటి మేడం మీ మధ్యలో ఉన్నటువంటి పరిచయం? మా పరిచయము అంటే నేను పాటలకు వచ్చినప్పుడు ఇంటికనే మా మ్యారేజ్ అయింది. ఇంటికాడ మ్యారేజ్ అయ్యి మేమిద్దరము పార్టీలోకి వచ్చినాము. మాకు మేనత్త కొడుకు అవుతాడు లక్ష్మాపురము అలిపూర్ చందపట్ల అమరుడు అయ్యిండు 2001లో. మా మేనత్త కొడుకు అవుతాడు. ఆయన సంఘంలో పనిచేస్తూ మేనత్త కొడుకు కాబట్టి మా ఇంటికి వచ్చి మాట్లాడు అట్లా మేము మ్యారేజ్ చేసుకొని వచ్చేసినాము. వచ్చినాక 2001లో అమరుడు అయ్యిండు. అట్లా తర్వాత 2007లో సంజీవ్ సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్నాడు. అంటే మేము సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్నాం కాబట్టి ఒకరికొకరు అంటే సాంస్కృతిక రంగానికి మద్దతుగా ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి, ప్రజల నుంచి ఆ కళలను వెలికి తీయడానికి నేర్చుకోవడానికి సాంస్కృతిక రంగంలో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. అట్లా 2001లో మాకు పరిచయం అంటే 2001లో 2007లో 2001 మా సహచరుడు ముందు అమరుడు అయ్యాడు. 2007లో దండకారణ్యం వచ్చి మేము మ్యారేజ్ చేసుకున్నాం. అంటే అప్పటి వరకే సారు దండకారణ్యంలోకి వెళ్ళిపోయిండు సంజీవన్న వెళ్ళిపోయాడు. ఆయనది ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉండి వేరు కదా. మేము అక్కడ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇక్కడ ఏఓబి నుంచి మళ్ళీ దండకారణ్యం వచ్చేసినాం. దండకారణ్యంలో అట్లా మ్యారేజ్ అయింది మాది. ఓకే. ఏంటి మేడం ఎందుకు మళ్ళీ ఇటువైపు రావాలి, జనారంలోకి రావాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు ఇద్దరు కలిసి నిర్ణయించుకునేదేనా, లేకపోయినట్టయితే సో ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేక అటువంటిది ఏం లేదు? అంటే మా ఇద్దరు ఆరోగ్యాలకు సంబంధించింది కూడా ఉంది. నా ఆరోగ్యానికి సంబంధించింది కూడా కొంత వీక్ అయ్యి ఆరోగ్యం సంబంధించి వచ్చేసింది. ఆయన కూడా ఆరోగ్యం సమస్య. మేము ఇద్దరము పార్టీ కూడా చెప్పింది, మేము కూడా అనుకొని ఇద్దరం వచ్చేసినాము. ఎక్కువగా మీ ఇన్వాల్వ్మెంట్ దేంట్లో ఉండేది? పాటలు పాడడంలో ఉండేదా, లేకపోతే ఇటువంటి ఎందుకంటే నక్సల్స్ వాళ్ళు వీళ్ళు మావోయిస్టులు అన్నప్పుడు ఖచ్చితంగా ఎదురుకాల్పులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం కూడా కొన్నిసార్లు ఎదురుకాల్పులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అయితే ఎక్కువగా దేంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యేది మీరు? సాంస్కృతిక రంగంలో ఉన్నప్పటికైనా కూడా మా మీద కూడా ఎన్నుకుంటారు రైన్. ఎందుకంటే మేము ప్రజలనే ఉంటాము. అంటే మాకు ప్రొటెక్షన్గా తుపాకులు పట్టుకున్న వాళ్ళు అక్కడిక్కడ ఉంటారు. మాకు ఎక్కువ శాతం తుపాకులు ఉండవు కాబట్టి అయినా కూడా మా మీద కూడా ఫైరింగ్లు అయినాయి. అయితే మేము ఫైరింగ్లు అయినా కూడా జనాలలో ఉంటాం కాబట్టి ఇక జనాలతోనే తినుడు, ఎక్కువ శాతం తిరిగి జనాలనే ఎక్కువ మెజారిటీ ఉంటాం. సాంస్కృతిక రంగం అని అంటే అది ఇప్పుడు పిఎల్జీ అలాగూ సాంస్కృతిక రంగం అలాగా. అంటే మేము ఈ రంగానికి సంబంధించింది ఎక్కువ తెలుసు మాకు. అంతే. మీరు పట్టినటువంటి తుపాకీ పట్టి కాల్పులు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయా? మీరు ప్రత్యేకంగా అంటే ఎన్కౌంటర్ ఇక ఫైర్ చేస్తాం కానీ ప్రత్యేకంగా నేను పోయి చేసింది అయితే అంటే మిగతా ఉన్నటువంటి వాళ్ళతో పాటు మీరు కూడా చేసినటువంటి సందర్భాలు, ఎందుకంటే మన ప్రాణాలు కూడా కాపాడుకోవాలన్నటువంటి. అంటే మా మీదకి వచ్చి ఫైర్ చేసినప్పుడు అట్లా చేస్తాం కానీ అంటే మీ చేతికి అటువంటి గన్ను పట్టుకున్నటువంటి శిక్షణ అటువంటిది ఏమైనా ఉంటుందా? శిక్షణకి అట్లా కూడా ఉంటాయి. అంటే మేము సాంస్కృతిక రంగంలో ఉన్నప్పుడు కూడా ఇక కాపాడుకోవడానికి అయితే ఉంటది కదా. కానీ మేము ప్రత్యేకంగా పోయి చేసినవి చాలా తక్కువ, చేయలే కూడా. మేము సాంస్కృతిక రంగం ఎక్కువ పాటలతో కొంత చైతన్యం తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం చేసేది. ఏంటి దక్క మీరు వివిధ భాషల్లో చాలా భాషల్లో పాడతానట్టుంది. ఎన్ని లాంగ్వేజెస్ ఎన్ని వచ్చు మీకు? అంటే రాసిన వాళ్ళు కొన్ని పాటలు పాడతాము మనం ప్రత్యేకంగా. మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఎన్ని మీకు? అంటే కొన్ని ఈ కువి భాషలలోనైతే ఇంకా చాలా పాటలు వాళ్ళు రాసినవి ఉన్నాయి కానీ అక్కడ తెలుగు కూడా వస్తుంది కాబట్టి నాకు ఇంకా తెలుగు పాటలు ఎక్కువ పాడేది. ఒకటి వాళ్ళ సంస్కృతి మీద ఒక పాట రాసేది. మీరు రాసి పాడారా దాన్ని? అంటే అందరు కలిసి కొన్ని రాసిండ్రు. నేను ప్రత్యేకంగా రాసేది కానీ అంటే వాళ్ళ భాష మీద, మా భాష మా మాతృభాష మీదనే పాట ఉండాలి. వేరే భాషలు మా భాషలల్లో కలియొద్దు, కలిసి ఉండొద్దు. అంటే ప్రత్యేకంగా మాకు ఒక భాష ఉంది కదా అనేది. జ్యోతి భాష కుమేలకు భాష రహా కింది భాష మనో ఉజ్జడి వాలే దిగి భాష నీ జీవితి భాష మా కుమేలకు భాష
జుహియని భాష మకువిలోకు భాష जुवती भाषा कुवेलो को भाषा रहा किन्नी भाषा मोलो उचड़ी वाले निही भाषा मच्चा हिल्लती भाषा मा कुवेलो को भाषा तेलुगु भाषा इंग्लिश भाषा कुवेलो को खानो कलिपी मन्नेरी ఎవరి భాష ఎవరికి మెహేంజి వెహెనో మాకువి భాష మంగే నెహేంజి వెహెనో అంటే మా భాష కూడా మాకు ప్రత్యేకంగా మాది మంచి భాష కదా తెలుగుది ఎందుకు రావాలి హిందీది ఎందుకు రావాలి ఇంగ్లీష్ భాష ఎందుకు రావాలి అంటే ఒరితి భాష అంటే జంగల్ భాష అని హెచ్చడి చేస్తారు అంటే గేలిగిస్తారు కదా అట్లా కాకుండా మా ప్రత్యేకంగా మాకు ఒక భాష కావాలి మేము మనుషులం కదా మా భాషలో కూడా పాట ఉండాలని తర్వాత ఇప్పుడు డప్పు రమేష్ వాళ్ళు మన శ్రీధర్ అని ఉండేది అప్పుడు మేము ఏవో బిల్ల తిరిగినప్పుడు శ్రీధర్ కూడా మాకు బాధ్యత కొండి అక్కడ పాటలు రాసేటోళ్ళంట ప్రత్యేకంగా మనోళ్ళని అక్కడ పోయి రాసింది ఉన్నది ఇప్పుడు మిమ్మల్ని మీకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ అంటే ఈ నెల పాటు ఉన్నారు కాబట్టి ఎవరైనా మీరు సడన్గా 2 వారాలు దాటిపోయింది మీరు పోలీసుల దగ్గరికి వచ్చి సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మిమ్మల్ని గుర్తుపట్టేటువంటి స్థితిలో ఉన్నారా అంటే మా అక్కలు కొంచెం గుర్తుపడతారు కానీ మాకు అన్న చిన్న మా అక్క కొడుకులు బిడ్డలు వాళ్ళు గుర్తుపడతారు మా అన్న కొడుకులు అట్లా ఎప్పుడు రాలేదు మీరు మధ్యలో మళ్ళీ అటువైపు వెళ్ళిన తర్వాత రాలేదు అంటే అక్కడ మహబూబ్నగర్ జిల్లాలో తిరిగేటప్పుడు చర్చల సందర్భంగా 2004లో ఊళ్ళో మీటింగ్ పెట్టినప్పుడు అమ్మ నాన్న 20 సంవత్సరాల క్రితం అమ్మ నన్ను సాగనంప అనే పాటకు అందరూ కలిసిరు కాబట్టి గంతే ఇంకా మళ్ళీ మేము ఇల్లు చూసుడు కానీ పోవుడు కానీ ఇంకా ఏం లేదు ఎట్లా ఉంటుందండి అక్కడ ముఖ్యంగా పురుషులకి ఎక్కువగా మావోయిస్టులలో ఎక్కువ మంది మగవాళ్ళే ఉంటారు సో ఆడవాళ్ళు కొంత కష్టం కదా అటువంటి పరిస్థితులను ఎదుర్కోవడం ఒక పక్కన ఎదురుకాల్పుల నుంచి తప్పించుకోవడం కావచ్చు ఉన్నటువంటి ఆడవాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు సో చాలా కష్టమే కదా ఎట్లా ఉంటుంది మీరు ఎట్లాంటి అనుభవాలు ఫేస్ చేసింది అక్కడ అంటే ప్రత్యేకంగా ముందు 90 కన్నా ముందు అయితేనే మహిళలు చాలా తక్కువ 10 మంది 20 మంది ఉంటే ఒక మహిళ ఉంటుండే అయితే తర్వాత మేము రిక్రూట్ అయినప్పుడు ఒక దళంలో 3 2 4 అట్లా అంతే 10-15 మంది పురుషులు ఉంటే అప్పుడు ఇక ఒక భూస్వామ్య విధానములు ఉన్నారు కాబట్టి మహిళ బయటికి వెళ్ళాలంటేనే కొంచెం కష్టం కదా ఎవరిని వెళ్ళలేకపోతుంది మేము మా సొంతం బావ కాబట్టి ఇక పరిచయం అయి పాటలు పాడించుడు అట్లా రావడం నేను వచ్చేసిన కానీ బయటికి వెళ్ళనియకపోతుంది అంటే పితృస్వామ్య భావజాలం ఎంత అయితే ఉన్నదో అంటే ప్రత్యేకంగా మా ఊళ్ళో కురువోళ్ళు అంటారు ఈ గొల్లోళ్ళు కురువోళ్ళు కొంచెము కాపోళ్ళు అంటే ఇక కింది దళితులు వాళ్ళు ఉన్నోళ్ళు ఆదివాసులను ఎట్లా చూస్తారని అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు అనేది దాన్ని ఎందుకు ఇట్లా అనేది కొంత ఈ సంఘాలల్లో ఉండి మాకు చెప్పేటోళ్ళు నిజంగా ఇది ఏంటిది సమాజంలో అనేది కొంచెం అంత నాకు పెద్ద తెలివి అప్పుడు లేదు కానీ అంటే మహిళలు అప్పుడు ఎందుకు రాలేదంటే ఆ సమాజంలో బయటకు వెళ్ళడమే కష్టం కావాలి మేము వచ్చినప్పుడు కూడా 2-3 తప్ప ఎక్కువ ఉండాలి అంటే మరి అక్కడ గెరిల జీవితముల నడుక నిద్ర తిండి నెలవారీగా అయితే కూడా నీళ్లు దొరకడం ఇవన్నీ కష్టంగానే ఉన్నది కానీ ఉద్యముల ప్రజల కోసం పనిచేయాలి అనేది నేర్చుకున్నాం అంతే ఆ చివరి వరకు ఉండాలి మహిళల సమస్యలు ఇంకా ఆ దేశంలోనైనా ప్రపంచంలోనైనా ఆ సారతో మొదలు పెట్టుకుంటే మొత్తం సంసారములా ఒక మహిళ అనేది ఒక బందిగానే ఉన్నది తప్ప ఇప్పుడు కొంత చదువుకొని ముందుకు వచ్చినా కూడా ఇప్పుడు ఈ సమస్యలు ఇప్పుడు ఉన్నాయి అంటే ఏవైనా దాన్ని నేర్చుకోవాలి ఉండాలి అనేది పట్టుదలతోనే ఉన్నాం తప్ప కష్టాలు అక్కడ లేవు మంచిగా సుఖంగా ఉన్నాం అని కాదు కానీ ప్రజల సమస్యలలో భాగంగా మా సమస్యలు కూడా పరిష్కారం కావాలి ఈ క్రిటికల్గా మీరు ఎదుర్కొన్నటువంటి సందర్భం అంటే కాల్పులు జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో మిమ్మల్ని పోలీసులు చుట్టుముట్టి బలగాలు చుట్టుముట్టినటువంటి అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీకు ఫేస్ చేసిందా అది ఇక జీవితాన్ని ఇక కోల్పోతాం కావచ్చు ప్రాణాలు కూడా పోతే కావచ్చు అటువంటి సందర్భం ఎప్పుడైనా మీకు ఎదురైందా అంటే ఫైరింగ్లు అయితే అంటే తెలిసే కదా పార్టీలో వచ్చినామనంటే ఎప్పుడో ఒకసారి ఏదన్నా అవుతుంది అనేది ఏమో అవుతుంది ఎట్లా అనేటోళ్ళం అయితే ఎప్పుడో ఇంటికి వచ్చేటోళ్ళం అది అంటే అటువంటి ఏమైనా మీరు చాకచక్యంగా తప్పించుకున్నటువంటి రోజులు ఏమైనా చాకచక్యంగా అంటే మనోళ్ళు ఉన్నప్పుడే మేము ఎన్కౌంటర్ అయినప్పుడు వెంబడే వచ్చేసినాము అంత అంటే మేము ఎక్కువ నేను చెప్తున్నా కదా ఈ రంగంలో ఉన్నాం కాబట్టి మాకు
ఇక ఎక్కువ శాతం అది టచ్ లేదు. ఓకే. కొన్ని కొన్ని అట్లా అందుకనే ఈ సంస్కృతి రంగంతోనే మేము ఇక ఓకే. మళ్ళీ ఇప్పుడు జనారంలోకి వచ్చిండ్రు. సో పాటలు ఏమైనా మళ్ళీ మీ గానాలను ఏమైనా వినిపించేటువంటి ఆవశ్యకత ఉంటుందా? లేకపోతుంటే అక్కడి వరకే ఫుల్ స్టాప్ ఇక? అంటే మా పాటలు అని అంటే మేము మళ్ళీ రాసి మళ్ళీ పాడడం అనేది కాకుండా మా ఆరోగ్యాలకు సంబంధించి వచ్చినాం కాబట్టి మళ్ళీ అవి మొదలుపెట్టి అప్పలెక్కన చేస్తామని మాకు లేదు. ఒకలా అమరులు అయ్యిండ్రు పాట పాడడానికి ఎప్పుడన్నా రాండ్రంటే అక్కడ ఒక పాడవాడి వస్తామేమో కానీ ప్రత్యేకంగా మేము బతకడానికి మా కుటుంబాలల్లా ఇప్పుడు మా కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మన ప్రజలల్లా అంటే బతకడానికి వచ్చినాము అంతే తప్ప మళ్ళా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మళ్ళా ఉద్యమం కాకుండా ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్లో మీరు పాతగా రాసినటువంటి పాటలు లేకపోతే ఎందుకంటే మీరు రాసినటువంటి మీరు పాడినటువంటి గొంతులు కదా, సో ఊరికే ఊకోవాలనిపించదు, ఏదో రాయాలి పాడాలన్నటువంటి అభిప్రాయం ఖచ్చితంగా మనసుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ప్రజల పాటలు కూడా అటువైపు అంటే పాడుకోవచ్చు. వాళ్ళు ఏదైతే కొంత చేస్తున్నారో దానికి కొంత ఉండొచ్చు కానీ అంటే పాటలు రాయడం వస్తాయి కానీ అలా అది అటువైపు మేము పోతాం అటు దిశగా అయితే సరే అది క్లోజ్ అయ్యి మనకి మళ్ళీ మనం ఇక్కడ వచ్చి బతకాలనుకున్నాం కాబట్టి. థ్యాంక్ యూ మేడం. సో మొత్తానికైతే మాత్రం సంజీవన్నని అలాగే సంజీవన్న యొక్క వైఫ్ అయినటువంటి దీనా గారిని కూడా ఒకసారి మళ్ళీ పరిచయం చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసినాం. ముఖ్యంగా వాళ్ళు దాదాపుగా సంజీవన్న 40-50 సంవత్సరాల పాటు అరణ్యంలో ఉండడం, ప్రజల కోసం ఎన్నో పాటలు పాడి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర తనకుంటే, తనతో పాటు సంజీవన్నతో నేను కూడా కలిసి నడుస్తాను, నీతో పాటు ఉద్యమంలో పాల్గొంటాను, కలిసి బతకడమే కాదు కలిసి చావడానికైనా సిద్ధమే అంటూ దీనగారు అడుగులేసినటువంటి ఆ సందర్భం కూడా కనపడతా ఉన్నది. ఇప్పటి వరకైతే వాళ్ళకు ఎక్కడ ఆస్తులు లేవు, సంపాదించుకుంది లేదు, ఇల్లు లేదు. సో వాళ్ళు బతకడానికి ఇప్పుడు సమాజంలో ముఖ్యంగా ఈ ప్రజాక్షేత్రంలో జీవించడానికి మాత్రమే మేము ఇక అంకితం అయిపోతాం. మా యొక్క ఉద్యమ ప్రస్తావన మాత్రం అక్కడి వరకు క్లోజ్ అయిందన్నటువంటి అభిప్రాయం అయితే దీనగారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.